వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహారీ సాయి కృప. సో లాస్ట్ టైం నేను పోస్ట్ చేసిన జ్యువెలరీ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో నన్ను ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడిగారు, లైక్ ఇది ప్రాపర్గా లింక్ లేదు, మీషోలో కనిపించట్లేదు, అది ఇది అని అడిగారు. సో నేను అందరికీ నాకు ఎవరైతే నేను మెసేజ్ చూసానో వాళ్ళందరికీ ప్రాపర్గా లింక్స్ అయితే షేర్ చేశాను. సో ఈరోజు నేను జ్యువెలరీ కలెక్షన్ చేశాను. ఎందుకంటే నాకు ఎవరైతే జ్యువెలరీవి చైన్స్వి చేశానో, హారమ్స్ చేశానో, సో వాళ్ళందరూ ఇయర్ రింగ్స్ కూడా చూపించమని అడిగారు. సో దానికోసం నేను ఈరోజు ఇయర్ రింగ్స్ కలెక్షన్ చేస్తున్నాను. సో మోడ్రన్ చూపిస్తున్నాను, హూప్స్ చూపిస్తున్నాను, ట్రెడిషనల్ చూపిస్తున్నాను, స్టడ్స్ చూపిస్తున్నాను. సో ఇవి నేను ఎక్కడెక్కడ తీసుకున్నాను అనేది నాకు అస్సలు గుర్తులేదు. సో నా లింక్స్ అయితే అస్సలు అడగకండి. ఆ జ్యువెలరీ అయితే లాంగ్ హారమ్స్ ట్రెడిషనల్ జ్యువెలరీ అయితే నేను ప్రాపర్గా సీరియల్ కోసం తీసుకున్నాను కాబట్టి నాకు లైక్ సీరియల్ కోసమే తీసుకున్నాను కాబట్టి నాకు గుర్తుంది. లైక్ మీషోలో తక్కువ ప్రైస్లో ఉంటుంది అని చెప్పి వేరే ఆర్టిస్ట్ చెప్పారు కాబట్టి తీసుకున్నాను. సో ఈ జ్యువెలరీ అయితే వెబ్ సిరీస్ కోసం తీసుకున్నాను. కాకపోతే నేను ఇవి తీసుకున్నప్పుడు పర్టికులర్గా నాకు నచ్చినవి, నేను బయటకి వేసుకునేలాగా ఉండేవి, నాకు నచ్చినవి సెలెక్ట్ చేసి తీసుకున్నాను కాబట్టి. సో నేను ఒక 3 years నుండి కొన్న ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నానని గుర్తులేదు. కాకపోతే ఎక్కువ అయితే ఒక 60% అయితే ఏఎంబి మాల్ పైన ఫ్లోర్లో ఉంటుంది కదా, ఏఎంబి మాల్లో, సో అక్కడ తీసుకున్నాను. ఇంకా కొన్ని వచ్చేసి కరీంనగర్లో తీసుకున్నాను, కొన్ని వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, సో కూకట్పల్లి కానీ దిల్సుఖ్ నగర్ కానీ అక్కడ తీసుకున్నాను. కొన్ని వచ్చేసి నేను ట్రావెలింగ్ చేస్తాను కదా, సో ఆ ట్రావెలింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లో ఏవి నచ్చితే అవి తీసుకున్నాను. సో కొన్నిసార్లు ట్రెడిషనల్వి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా నచ్చితే అక్కడ తీసుకున్నాను, కొన్ని చార్మినార్లో తీసుకున్నాను. సో నాకైతే అస్సలు గుర్తులేదు. సో ఇక్కడైతే మీకు జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. సో ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూసేయండి. ఫస్ట్ కొంచెం పెద్దగా ఉన్న ఆక్సిడైజ్ జ్యువెలరీ చూపిస్తున్నాను. సో ఇవి అన్నమాట. సో నార్మల్గా అబ్బాయిలు ఎవరన్నా చూసినప్పుడు ఇంత పెద్ద పెట్టుకుంటారా, అసలు వీళ్ళు ఎలా క్యారీ చేస్తారా, చెవులు అలానే ఉంటాయా పోతాయా అది ఇది కామెంట్ చేస్తారు కదా. కాకపోతే ఎంత లైట్ వెయిట్ ఉంటాయో తెలుసా, ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటుంది జ్యువెలరీ. సో ఇది నాకు తెలిసి నేను చార్మినార్ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనుకుంటా ఆక్సిడైజ్డ్. సో అది ప్రైస్ వచ్చేసి సో 150కి నాకు 2 వచ్చాయి. సో ఇది ప్లస్ ఇవి రెండు కలిపి నాకు 150కి వచ్చాయి చార్మినార్లో. సో ఇలా ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ చాలా ఫోటోషూట్స్లో వేసుకున్నాను. సో ఇవి రెండు నాకు 150కి వచ్చేసాయి, మంచి డీల్లోనే వచ్చాయి. సో మీరు ప్రాపర్గా వెతకాలి కానీ స్ట్రీట్ షాపింగ్లో మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి మీకు. సో నెక్స్ట్ ఇవి ఆన్లైన్లో తీసుకున్నాను, ప్రైస్ గుర్తులేదు నాకు, ఇవి కొంచెం ఓల్డ్వే. సో టీషర్ట్ వేసుకుంటే బాగోదు, బట్ చూపిస్తున్నాను నార్మల్గా. ఇది ఒకటి ఆక్సిడైజ్ జ్యువెలరీ, లైక్ ఇంకొకటి ఇంకొంచెం పెద్దది హెవీగా ఉంటుంది ఇది. సో ఇదన్నమాట, ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను. కొంచెం సౌండ్ వస్తుంది, డోంట్ మైండ్, ఎందుకంటే నేను డైరెక్ట్గా ఇందులో నుంచి బాక్స్లో నుండి తీసి చూపిస్తున్నాను. ఇవి సో బాక్స్ అంటే ఈ బాక్సెస్లో అరేంజ్ చేసుకుంటాను నేను ఇయర్ రింగ్స్ ప్రాపర్గా. ఇలాంటివి ఒక 3 boxes ఉన్నాయి ఇయర్ రింగ్స్కి స్పెసిఫిక్గా. సో నెక్స్ట్ ఆక్సిడైజ్డ్ వచ్చేసి ఇది కొంచెం చిన్నగా ఉంటాయి, నార్మల్ కుర్తీస్కి వాటికి అన్నిటికీ బాగుంటాయి. నేను స్పెసిఫిక్గా ఏది ఎక్కడ యూజ్ చేయాలని ఏం చెప్పట్లేదు, ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. సో లాంగ్ హారమ్స్ అవి అయితే చెప్పాను, ట్రెడిషనల్గా లైక్ ఒక ఐడియాలా ఉంటుంది, ఇవి మీకు తెలిసి ఉంటుంది కదా. ఇవన్నీ ట్రెడిషనల్, తర్వాత నెక్స్ట్ మోడ్రన్ చేస్తాను. సో నెక్స్ట్ ఇవి, సో మధ్యలో గ్లాస్ ఉంది చూసారా. సో ఎప్పుడన్నా మీకు కావాలి అనుకుంటే మీరు గ్లాస్లో చూసి బయట ఉన్నప్పుడు ఇలా స్టిక్కర్ పెట్టుకోవడానికి దానికి దీనికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. నైస్ టిప్ కదా, ఒక దెబ్బకి 2 పిట్టలు.
గాష్. ఇంకా ఇవి కింద పాల్స్ లాగా వస్తుంది. ఇవి కుర్తీస్ పైకి చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట. ఇవి కూడా కుర్తీస్ పైకి చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇవి నేను సీరియల్స్లో ఉన్నప్పుడు చాలా పెట్టుకున్నాను. ఇది కన్యాదానం సీరియల్లో అనుకుంటా. కంటిన్యూటీ సేమ్ అనమాట. ఇది ఒకటి పెట్టుకుంటా, ఇది ఒక 20 days అలా పెట్టుకున్నాను. మామూలుగా అన్ని రోజులు కంటిన్యూటీ రాదు, చేంజ్ అవుతూనే ఉంటుంది. అదనమాట. ఇవి చిన్నగా క్యూట్గా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇవి ఇందాక మోడల్లోనే సేమ్, కాకపోతే ఇవి కొంచెం ఇలా వస్తుంది షేప్, రౌండ్గా కాకుండా. సో ఇలా వస్తుంది అనమాట. ఇది మెరూన్ కలర్ కుర్తీ వేసుకున్నప్పుడు మెరూన్ కలర్ స్కర్ట్స్కి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ కొంచెం ప్యాటర్న్ సేమ్ ఉంటుంది కింద పాల్స్వి. ఇదన్నమాట బ్లూ కలర్వి. ఇవి చూపించాను అనుకుంటా, గుర్తులేదు. లైక్ అన్ని కలిపేసి పెట్టాను, సో అందుకే చూపించలేదు. ఇందాక చూపించింది కంప్లీట్ సర్కిల్ కదా. సో ఇది ఇదొకటి. ఇది చాలా బాగుంటుంది వేసుకుంటే, శారీస్ పై కూడా బాగుంటుంది. ఇది ఫుల్ సర్కిల్లో మిర్రర్ లాగా చూపించాను కదా. సో ఇవి కూడా కొంచెం అలానే ఉంటాయి, కాకపోతే కింద మనకి కొంచెం ఎక్స్టెన్షన్ లాగా వస్తాయి అన్నమాట. ఇవి వేసుకుంటే బాగుంటాయి. సో ఇదన్నమాట. ఏం కనిపిస్తున్నా మీకు? నా ఫేస్ ఎక్కడుంది? నా ఫేస్ ఎక్కడ కనిపిస్తుంది? కనిపించట్లే. సో ఇంకొక బాక్స్లో ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నా. ఆక్సిడైజ్డ్ కొన్ని ఉన్నాయి. సో చూపించేస్తాం. బేసిక్గా ఒక్కొక్క బాక్స్ చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వట్లేదు, ఒకేసారి చూపించేద్దామని చెప్పి. కృష్ణుడికి ఇష్టమైన కలర్స్ అన్నమాట, కృష్ణ రిలేటెడ్వి. సో చాలా బాగున్నాయి కదా ఇవి. ఇది నేను బృందావన్లో కొనుక్కున్నాను అనుకుంటా అవి. సో ఇవి ఆన్లైన్లోనే తీసుకున్నాను. సో ఇలా ఉంటాయి. ఇవి చాలా బాగుంటాయి. ఇది ఇంకా పెట్టుకోలేదు, ఇలా చాలా కొత్తవి కూడా ఉన్నాయి అన్నమాట. అసలు యూజ్ చేయని చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇవి నేను కూడా చాలాసార్లు యూజ్ చేశాను. యాక్చువల్ ఒక 1.5 year నుండి యూజ్ చేస్తున్నాను కానీ ఒక్క స్టోన్ కూడా పోలేదు. క్వాలిటీ చాలా బాగుంది. కాకపోతే ఇది కొంచెం ప్రైస్ 450 పడినట్టుంది, నాకు గుర్తుంది. కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్నాయి గుర్తుంటాయి అన్నమాట. వాటిని కొంచెం డెలికేట్గా హ్యాండిల్ చేస్తాం కదా, సో అందుకే. నెక్స్ట్ కంప్లీట్ బ్లాక్. సో ఇలా వస్తాయి. ఇది కూడా ఇప్పటివరకు నేను యూజ్ చేయలేదు. ఇలా ఉంటాయి. కంప్లీట్గా నాకు పట్టుకోవడానికి రావట్లేదు. సో క్లియర్గా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఒక చిన్న వీడియోలో ఎన్ని కలెక్షన్ చూపిస్తున్నాను కదా. సో నెక్స్ట్ ఇవి మోడ్రన్ అనమాట. సింగిల్ పీస్ వేసుకున్నప్పుడు ఇది పెట్టుకుని నెక్కి ఏం లేకపోయినా సరే బాగుంటుంది. ఎందుకంటే ఇవి పెద్దగా ఉన్నాయి కదా, నెక్కి ఏం లేకపోయినా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్, నెక్కి ఏం లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్ నాకు ప్రతిదీ ఏది దేనికి బాగుంటుందని చెప్పాలనిపిస్తుంది, కాకపోతే వీడియో లెంత్ మైండ్లో పెట్టుకొని లెంత్ కోసం ఫాస్ట్గా చూపించేసిన.
సో ఎంత బాగున్నా, ఇది కూడా కొంచెం ప్రైస్ ఎక్కువనే పడింది. దీని ప్రైస్ వచ్చేసి 350 అనుకుంటా. ఇవి ఏఎంబీలో తీసుకున్నా. మధ్యలో ఒక కామెడీ చెప్పాలంటే, లైక్ ఇన్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, నేను ఎక్కువ ఏం పెట్టుకుంటా తెలుసా, ఎక్కువ ఇవి స్టడ్స్ ఎక్కువ పెట్టుకుంటాను అనమాట. నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ, అంట్లా అన్లెస్ ప్రాపర్గా ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాను రెడీ అయ్యి వెళ్ళాలి అంటే తప్ప, లేకపోతే స్టడ్స్ పెట్టుకుంటాను, పైకి హెయిర్ పెట్టేసుకొని వెళ్ళిపోతాను. నాది ఇప్పుడు గో టు హెయిర్ స్టైల్, గో టు ఇయర్ రింగ్స్ అయిపోయాయి అనమాట. ఇంకొకటి ఇవి అసలు ఇంకా ప్యాకేజ్ కూడా దిగలేదు, ఇది ప్యాక్ విప్పలేదన్నమాట. ఇది అనమాట చెప్తూనే ఆల్మోస్ట్ చాలా మట్టికి కొని పక్కన పెట్టాను, యూజ్ చేయలేదు. లైక్ ఏదైనా ఉన్నప్పుడే యూజ్ చేస్తాను. సో వెబ్ సిరీస్ కోసం అని తీసుకున్నాను. ఎట్ ది సేమ్ టైం నాకు బయట యూజ్ చేయడానికి కూడా తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ ఒకటి పెట్టుకుంటాను, సో ఇష్టం అనమాట ఎక్కువ పెట్టుకోవడం. అనుకొని కొనుక్కుంటాను, కాకపోతే ఓన్లీ స్టడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. అంటే నేను రీల్స్ షార్ట్స్ ఇవి చేసినప్పుడు నాకు ఇయర్ రింగ్స్ పక్కా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇయర్ రింగ్స్ ఉండాలి కదా. సో కెరియర్ పరంగా కొనుక్కున్నట్టే. నాకు మెటీరియల్ థింగ్స్ మీద అంత ఇష్టం అయితే ఉండదు. మీకు నా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే అర్థమవుతుంది, ఎందుకంటే నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు షార్ట్స్ ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ అక్కడ తప్ప నార్మల్గా స్టేటస్ పెట్టినప్పుడు పిచ్చి దానిలా ఉంటాను అనమాట. సో అది. సో ఇది నైట్ టైం వీడియో చేస్తున్నా, అక్కడ వాచ్మెన్ సెక్యూరిటీ సమ్ మీద విజిల్ ఇస్తున్నాడు, కొంచెం ఇగ్నోర్ చేయండి. నేను మళ్ళీ ఆపి వీడియో చేయలేను, ఎందుకంటే చాలా నైట్ అవుతుంది. ఓకేనా. సో స్టార్ట్ చేసినాం కాబట్టి కంప్లీట్ చేయాలి. ఇంకా ఆక్సిడైజ్డ్ అయితే ఇవే ఉన్నాయి, ఇంకా కొన్ని మధ్యలో వస్తాయి అనుకుంటా వేరే బాక్స్లో. సో ఇప్పుడైతే నేను ఇంకా నా ఏ బాక్స్ ఉంటే ఆ బాక్స్లో చూపించేస్తున్నాను. సో ట్రెడిషనల్ వచ్చేసి నెక్స్ట్ ఇది ఇన్ కేస్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటే చాలా ప్లేస్లో చూసుంటారు. ఇవి శారీస్కి కానీ కుర్తీస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ ఇవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇవి ప్రాపర్గా శారీస్కి అనమాట. మంచి గోల్డ్ చోకర్స్ అవి పెట్టుకున్నప్పుడు ఇది బాగుంటుంది. ఇవి కొంచెం ప్రైసీగానే పడ్డాయి అనుకుంటా. ఇది 1200 పడినట్టుంది నాకు తెలిసి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. ఇది చూడ్డానికి 1 గ్రామ్ గోల్డ్లా ఉంటుంది కానీ నార్మల్ ఇయర్ రింగ్సే, బట్ లుక్ బాగుంటుంది. సో దీని ప్రైస్ తక్కువనే పడింది, 150 అనుకుంటా, బట్ చూడ్డానికి మంచి 1 గ్రామ్ గోల్డ్ లాగా ఉంటుంది. సో ఇవి కూడా నార్మల్వే. సో నార్మల్గా సింపుల్గా చోకర్ పెట్టుకున్నప్పుడు ఇవి పెట్టేసుకుంటే బాగుంటాయి. సో నెక్స్ట్ ఇవి కూడా నాకు తెలిసి మీరు చూసుంటారు. ఇవి కూడా నేను చాలా టైమ్సే యూజ్ చేశాను. యాక్చువల్లీ ఇయర్ రింగ్స్తో మనకి చాలా లుక్ వస్తుంది. ఇయర్ రింగ్స్ అండ్ లిప్స్టిక్స్తో కంప్లీట్ లుక్ చేంజ్ అయిపోతుంది, మనం ఏ డ్రెస్ వేసుకున్నా ఏది వేసుకున్నా సరే. సో ఇవి ఓల్డ్వి, బట్ జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాం. సో నెక్స్ట్ వీటికి ఒక స్టోరీ ఉంది. ఇది నేను ఒక స్టార్టింగ్లో షార్ట్ ఫిలిం చేసినప్పుడు నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట డైరెక్టర్. సో బాగా చేశాను, అన్ని సింగిల్ టేక్స్లో అయిపోయినాయి అని చెప్పి ఒక చిన్న గిఫ్ట్ లాగా ఇవి ఇచ్చాడు. చాలా మొహమాటంగానే తీసుకున్నాను. లైక్ వాళ్ళ వైఫ్ కూడా ఉందన్నమాట, తను కొంచెం మొహమాట పెట్టింది, తీసుకోండి 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 అంటే తీసుకున్నాను. ఇది అది గుర్తనమాట. బేసిక్గా నాకు ఇవన్నీ తీసి పెట్టడానికి ఎందుకు కొంచెం బద్ధకంగా ఉంది. ఇవన్నీ నేను అలా సర్దుకోవాలి. సో ఇవి జస్ట్ నార్మల్ అండి, స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాం అనమాట, చిన్న స్టడ్స్ లాగా. సేమ్ ఇదే, కొంచెం డిఫరెంట్ కలర్లో వైట్ స్టోన్లో వస్తాయి ఇవి. సో ఇదే ప్యాటర్న్లో ఇదన్నమాట. సో అది నాకు బేసిక్గా ఇవన్నీ సెగ్రిగేట్ చేసి చూపించడానికి కొంచెం కష్టమవుతుంది అన్నమాట. నాకు కూడా ఇన్ని జ్యువెలరీ ఉన్నాయా అనిపిస్తుంది ఇవన్నీ చూపిస్తుంటే. బట్ యా, ఇవన్నీ అంటే నేను జాగ్రత్తగా పెట్టుకున్నాను, కొనుక్కున్నవన్నీ. అంటే అన్నీ యూజ్ అవుతాయి కదా. నాకు తెలిసి ఫ్యూచర్లో నాకు అమ్మాయి పుడితే మాత్రం తను ఇయర్ రింగ్స్ కొనాల్సిన అవసరం అయితే ఉండదు, అంత జాగ్రత్తగా దాచిపెడతాం ఇన్కేస్ తనకి వేసుకోవడం ఇంట్రెస్ట్ అవుతాయి. సో ఇది మోడ్రన్ జ్యువెలరీ. ఇది కూడా నా దగ్గర స్టార్టింగ్ స్టేజ్ నుండి ఉందన్నమాట, ఎప్పటి నుంచో ఉంది.
సింపుల్గా ఉన్నాయి కానీ ఇవి పెట్టుకుంటే లుక్ కంప్లీట్గా మోడ్రన్ డ్రెస్ లుక్కే చేంజ్ చేసేస్తుంది నార్మల్గా. ఇది బాగుంటాయి పెట్టుకుంటే. వచ్చేసి స్పెషల్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి నేను నా హ్యాండ్స్తో ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇవి 2 years బ్యాక్ నేను చేసుకున్నాను. ఇది ఎల్లో కలర్ ఉంటుంది. సేమ్ ఇది బాగా వచ్చింది అని చెప్పేసి నేను హాస్టల్లో ఫ్రెండ్స్కి పీజీలో ఉన్నప్పుడు స్టార్టింగ్లో అనమాట, మన కొంచెం క్రియేటివిటీ ఓవర్ క్రియేటివిటీ ఉంటుంది అప్పుడప్పుడు. సో వాళ్ళకు కూడా చేసి ఇచ్చాను. సో నాకు గుర్తుగా కొన్ని పెట్టుకున్నాను. ఇవి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నా నేను అని చెప్పి అనిపిస్తుంది. సో ఇలా ఉంటుంది లుక్. సో ఇవి అండ్ ఇవి సరిగ్గా చూపించలేదు అనుకుంటా, ఎల్లోవి మళ్ళీ చూపిస్తాం. సో అదనమాట. ఇవన్నీ చూస్తుంటే ఎన్ని గుర్తులు వస్తున్నాయి. ఇంకా కొన్ని ఇందులో నార్మల్వి కూడా ఉన్నాయి, బట్ నార్మల్గా ఉన్నవి ఏం చూపించట్లేదు, మీకు అంత యూజ్ ఏం అవ్వదు. ఇంకొక 4-5 ఉన్నాయి, అవేం చూపించట్లేదు. సో ఓ మై గాడ్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్. ఇవి నార్మల్ ఇయర్ రింగ్సే కానీ పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. సో ఇవి నాకు చాలా ఇష్టం. ఇవి ఈ మధ్య రెగ్యులర్గా ఇవే వాడుతున్నా. లవ్ షేప్లో ఉంటుంది. సో నాకు కుర్తీస్కి సెట్ అయిపోతుంది ఇది. తర్వాత నార్మల్గా టీ షర్ట్స్ వేసుకున్నా సరే, మోడర్న్ వేర్ కూడా, రెండింటికి ఇది ప్రాపర్గా సెట్ అయిపోతుంది. చూసారు ఎంత బాగుందో. నెక్స్ట్ వీడియో చాలా లెంతీగా అవుతుంది కాబట్టి నేను కొంచెం మెయిన్ ఇయర్ రింగ్స్ చూపిద్దాం అనుకుంటున్నా. కొంచెం పెద్దవి చూపిస్తేస్తాను ఇంకా. సో కొంచెం ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్. ఇది ప్రైస్ కొంచెం ఎక్కువ. ఇది 450 పడింది. కాకపోతే ఇది వేసుకుంటే కంప్లీట్ లుక్కే చేంజ్ అవుతుంది. సో నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇవన్నీ నేను కొంచెం ప్రీమియం ప్లేసెస్లో తీసుకున్నాం అన్నమాట. ఎక్కడ తీసుకున్నానో గుర్తులేదు కానీ ఇవన్నీ ఇక్కడ ఐ థింక్ ఏఎంబీలోనే తీసుకున్నాను అనుకుంటా. ఇది 350 అనుకుంటా. సో క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇవి బయట తీసుకున్నా. ఇవి నేను బయట షాప్స్లో తీసుకున్నా. ఇక్కడ ట్రిప్స్కి వెళ్ళినప్పుడే తీసుకున్నా. ఇదైతే బాగుంది. సో ఇవి కొంచెం ప్రీమియం కదా, ఇవి ఒక బాక్స్లో పెట్టాను అనమాట. ఇవి నాకు గుర్తున్నాయి. సో ఇవి నార్మల్గా సింపుల్గా ఉంటాయి, బీచ్ వేర్. ఇక్కడ బీచ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట ఇవి. సో ఇవి ట్రెడిషనల్. ఇవి నార్మల్గా స్ట్రీట్ షాప్లోనే తీసుకున్నా. కుక్కట్పల్లిలో తీసుకున్నా అనుకుంటా. సో సింపుల్గా ఉంటాయి. సింపుల్గా శారీ వేసుకున్నప్పుడు లుక్ బాగుంటుంది అనమాట అవి. సో ఇవి కొంచెం హ్యాంగింగ్స్లా వస్తాయి, బ్లాక్ కలర్వి. బ్లాక్ కలర్ శారీ వేసుకున్నా, కుర్తా వేసుకున్నా, లాంగ్ ఫ్రాక్ వేసుకున్నా ప్రాపర్గా సెట్ అయిపోతుంది. గుర్తున్న వాటికే ప్రైజెస్ చెప్తున్నా. ఇది తక్కువలోనే వచ్చింది. ఇది ఐ థింక్ ఇది 80 రూపీస్లో వచ్చింది అనుకుంటా. కానీ ఎంత క్వాలిటీ ఉంది చూడండి. ఇది 2 years అవుతుంది అనుకుంటా నేను తీసుకొని. నాకు ఎందుకు ఒక శారీ పైకి వేసుకున్నప్పుడు, బ్లాక్ శారీ పైకి వేసుకున్నప్పుడు చాలా బాగా సెట్ అయింది. అందుకే గుర్తుపెట్టుకున్న ప్రైస్. సో ఇది మోడర్న్ అనమాట. ఆల్మోస్ట్ మీకు సింగిల్ పీస్, ఏ కలర్ సింగిల్ పీస్ వేసుకున్నా సరే ప్రాపర్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో కొన్నిసార్లు మంచి కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకున్నా సరే మనకి అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇప్పుడు అన్ని సింగిల్ పీస్కి బాగా సెట్ అవుతుంది మోడర్న్గా. సో ఇవి గోల్డ్ కలర్లో ఉన్నాయి హూప్స్. కవర్ అయితే ఓపెన్ చేయను ఎందుకంటే వీడియో ఓవర్ లెంతీ అయిపోయింది. సో ఇవి ఇయర్ రింగ్స్. ఇవి బీచ్ సైడ్ సింగిల్ పీస్ వేసుకొని, ఒక వైట్ కలర్ సింగిల్ పీస్ వేసుకొని, ఇవి పెట్టుకొని, హెయిర్ లీవ్ చేసుకొని, ఎంత బాగుంటుందో. సో ఇవి ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు. నాకు తెలిసి ఎప్పుడు యూజ్ చేస్తానో కూడా తెలియదు నేను, ఎందుకంటే ఇంత పెద్దవి నాకు బాగోవు. బట్ నేను ఏదో సీరియల్ కోసం తీసుకున్నట్టు గుర్తు నాకు. అది సీరియల్ అలాంటివి కావాలి అంటే సో వాటి కోసం తీసుకున్నట్టు గుర్తు. సో ఇది ఏఎంబీలోనే తీసుకున్నాను. ఇది ఏఎంబీ మాల్లోనే తీసుకున్నాను. కొంచెం గ్లిటరీ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి దాంట్లోనే ఇంకొకటి కూడా తీసుకున్నాను. ఇది ఏఎంబీ మాల్లోనే తీసుకున్నాను. కొంచెం ప్రీమియం, ప్రైజెస్ కొంచెం ఎక్కువనే ఉంటాయి ఇవి. ఐ థింక్ ఇది 350 అనుకుంటా. సేమ్ ఇలానే కొంచెం ఈ షేప్లో, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. అయితే మీకు ప్రాపర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇవి కొంచెం డ్రాప్ టైప్స్ ఉంటాయి.
సో ఇది కూడా ఎంత నార్మల్ వేసుకున్నా సరే కంప్లీట్గా లుక్ని హైలైట్ చేస్తుంది అనమాట. సో సేమ్ అలాంటిదే డ్రాప్స్. ఇది కూడా ఎంత సింపుల్ సింగిల్ పీస్ వేసుకున్నా సరే కంప్లీట్గా లుక్ చేంజ్ చేసేస్తుంది. సో ఇవి హ్యాంగింగ్స్. ఇది ఇప్పటివరకు యూజ్ చేయలేదు నేను, అసలు ఎప్పుడు కొన్నానో కూడా గుర్తులేదు. కానీ అరే బాగున్నాయి కానీ గుర్తులేదు. చూసారా? సో ఇయర్ రింగ్స్ ఇవి కూడా హ్యాంగింగ్స్. ఇంకేమైపోయాయి ఈ బాక్స్. ఇది కూడా మీరు ఇన్ కేస్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతూ ఉంటే చాలా దాంట్లో చూసుంటారు. ఇవి కూడా మల్టీపర్పస్ అనమాట, మల్టీ కలర్. బాక్స్ చూపించినప్పుడు కొన్ని మర్చిపోయాను. ఇంకా కొన్ని రింగ్స్ ఉంటాయి బట్ అవి లోపల పెట్టాను, అవి తీయలేదు. సో ఇది రింగ్, ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. సో చిన్నవి నార్మల్గా అన్నిటికీ సెట్ అయ్యేలాగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి రీసెంట్గా తీసుకున్నాను, బాగున్నాయి. ఆపోజిట్లో పెట్టాను, చూపించాలి అంటే నేను ఓపెన్ చేయాలి. సో ఇది ఇలా వస్తాయి అన్నమాట ఇయర్ రింగ్స్. ఇలా పెట్టుకోవాలన్నమాట. సో మీకు పెట్టుకున్నప్పుడే తెలుస్తుంది అనమాట. నార్మల్ సో ఈ రిలేటెడ్ డ్రెస్ ఏమన్నా వేసుకున్నప్పుడు బాగుంటుంది. సో స్టార్స్ చూపించాలా ఇప్పుడు, ఏం చూపించాలి అని ఆలోచిస్తున్నా. సో గోల్డ్ రిలేటెడ్ చూపిస్తాను. అంటే గోల్డ్ కాదు, ఇవన్నీ ఏఎంబీలోనే తీసుకున్నాను, అన్నీ ఒకటే దాంట్లో పెట్టేశాను. సో మోడ్రన్ కలెక్షన్. ఇది ఒకటి, ఇది రెండు, కంప్లీట్ ఏఎంబీలోనే తీసేసుకున్నాను, ఒకేసారి బాక్స్లో పెట్టేసుకున్నాను, గుర్తుంది. కానీ ప్రైజెస్ కొంచెం ఎక్కువనే ఉంటాయి. సర్లేండి, రెండు ఎత్తుకోవడం కాదు, ఒక్కొక్కటి చూపించేస్తా. తెలిసి ఒక్కొక్కటి మ్యాక్సిమం 120 అబోనే ఉంటాయి అన్నమాట. సో ఇది చాలా దాంట్లో చూసి ఉంటారు ఇవి నా దగ్గర. సో డ్రాప్స్. సో ఇది ఒకటి హూప్, పెద్దగా ఉంటాయి బట్ మనకి మోడర్న్గా చాలా బాగా సెట్ అయిపోతాయి. సో ఇది ఇందులో కొన్ని బయట తీసుకున్నా కొన్ని. సో ఇవన్నీ హూప్స్ బేసిక్గా నేను అన్ని ప్రాపర్గా సెట్ చేసుకుంటా. హూప్స్ ఒక దాంట్లో, మోడర్న్ ట్రెడిషనల్ ఒక దాంట్లో, మోడర్న్ ఒక దాంట్లో, స్టడ్స్ ఒక దాంట్లో, సో ఆక్సిడైజ్డ్ ఒక దాంట్లో, అలా సెట్ చేసేసుకుంటాను అనమాట. సో ఇది వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, ఇది వచ్చేసి సర్కిల్ షేప్లో ఉంటుంది. ఇవి మ్యాక్సిమం నేను ఎక్కువ యూజ్ చేసేవి ఇవి కాదు అంటే కొంచెం ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం. సో అంతే సింపుల్. ఇవి బ్లాక్వి, నాకు అంతేం నచ్చలే బట్ కొనుక్కున్నా కదా అని చెప్పి పెట్టేసి. నెక్స్ట్ స్టార్స్ చూపించబోతున్నాను. ఇది కొంచెం మర్చిపోయాను, ఆక్సిడైజ్లో ఇది ఒకటి. సో స్టార్స్ వచ్చేసి నేను ఈ బాక్స్లో పెట్టుకుంటాను, తర్వాత కొన్ని ఈ బాక్స్లో పెట్టుకుంటాను, తర్వాత గోల్డ్ ఈ బాక్స్లో పెట్టుకున్నాను. రిమైనింగ్ అన్నీ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ బాక్స్లో పెట్టుకున్నాను. సో స్టడ్స్ వచ్చేసి నార్మల్గా మీకు అన్నీ తెలిసినవే, ఈ షేప్లో ఉంటుంది, ఈ షేప్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్న బుడ్డివి, నెక్స్ట్ కొంచెం సెమీ గోల్డ్ కలర్వి, ఇవన్నీ అన్నమాట. సో ఇది ఇందులోవే కొన్ని తీసేసాను, నాకు తెలిసి ఇవి సరిగ్గా కనిపించావు అనుకుంటా లైటింగ్. సో ఇది ఏఎంబీలోనే తీసుకున్నాను. ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ స్టడ్స్ ఉన్నాయి ఇందులో. అమ్మ ఇప్పుడు ప్రాపర్గా కనిపిస్తుంది, ఇంతసేపు కనిపించలేదు కదా మీకు. సో ఇవన్నమాట, ఇందులో కొన్ని తీసాను, ఇందాక మీకు కనిపించిన దాంట్లో కొన్ని ఉంటాయి అనమాట. సో చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ. సో ఇంకా కొన్ని ఉన్నాయి, కాకపోతే అవి చూపించే అంత వర్తి కాదు అనిపించింది. ప్లస్ వీడియో లెంత్ కూడా చాలా పెద్దగా అయిపోయింది. సో అందుకే నేను ఇక్కడికే వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను.
సో నేను ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవడం ఇష్టం. సో అన్నీ ప్రాపర్గా కవర్లో పెట్టుకొని ఆ బాక్స్లో పెట్టుకొని ఉంచుకున్నాను కాబట్టి నేను 3 years బ్యాక్ తీసుకునేవి కూడా ఇంకా అలానే ఉన్నాయి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో తర్వాత నేను ఇందులో ఉన్నవి అన్నీ కొన్ని యాక్టింగ్ రిలేటెడ్ తీసుకున్నాను, కొన్ని నేను తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఇయర్ రింగ్స్ అంటే కొంచెం బెటర్, ఎందుకంటే నార్మల్ అవుట్ఫిట్ వేసుకున్నా సరే ఇయర్ రింగ్స్ మంచిగా పెట్టుకుంటే ప్రాపర్గా లుక్ చేంజ్ అయిపోతుంది కాబట్టి. సో ఇయర్ రింగ్స్ అంటే నాకు కొంచెం ఇష్టం అనమాట. సో ఇవన్నీ నేను ప్రాపర్ రీజనబుల్ బడ్జెట్లోనే తీసుకున్నాను అనుకుంటా. కాకపోతే క్వాలిటీ ఉంటే మాత్రం నేను ప్రైస్ పెడతాను, ఎందుకంటే ఇప్పుడు అందులో నేను 350 450 పెట్టి తీసుకున్న ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అవి నాకు 2 years నుండి ఒక 10 times యూజ్ చేసినవి ఉన్నాయి, అసలు యూజ్ చేయనివి కూడా ఉన్నాయి. బట్ యూజ్ చేసినవి యూజ్ చేయని వారికి డిఫరెన్స్ లేదు, అంటే క్వాలిటీ అంత బాగుంది అని నేను చెప్తున్నాను అనమాట. అదన్నమాట నా ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మధ్యలో కొంచెం ఫాస్ట్గా చూపించినట్టు అనిపించింది, ఎందుకంటే నాకు కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంది నా చేతిలో. అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవి ఎప్పుడైపోతే అని అనిపించింది, అందుకే ఫాస్ట్గా చూపించాను. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. మీకు ఇయర్ రింగ్స్ ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను అందరికీ రిప్లై ఇస్తాను. ప్లస్ ఆ వీడియోస్ నేను చేయడానికి పక్కా ట్రై చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ విహారీ సాయి కృప.